నమస్కారం. మన తిరుపతి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. నా పేరు షేక్ మహమ్మద్ గౌస్. నేను స్వతంత్ర అభ్యర్థి, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో మీరు బైనాకులర్స్ గుర్తు వరుస నెంబరు 40పై ముద్రించి నాకు అఖండ మెజార్టీని కల్పిస్తానని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను ఒక మేనిఫెస్టోని డిజైన్ చేశాను. ఆ మేనిఫెస్టోలో నేను 9 పాయింట్స్ని అమలు చేయాలనుకుంటున్నాను. ఈ 9 పాయింట్స్ని నా నవరత్నాలు అనే దాన్ని నేను మేనిఫెస్టోగా క్రియేట్ చేశాను. మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి యాజ్ అ మ్యాథ్స్ టీచర్. నేను ఒక మ్యాథ్స్ టీచర్ని. ఇక్కడ మన తిరుపతి అనేది టెంపుల్ సిటీ, స్మార్ట్ సిటీ. మనకు ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి దయతో మనం అంతా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మన తిరుపతిలో ముఖ్యంగా నేను గమనించిన కొన్ని విషయాలని మీతో, ఈ 9 అంశాలని మీతో మాట్లాడదలుచుకున్నాను. మొదటిది, మన తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధం. అంటే ఇక్కడ తిరుపతి సిటీలో విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మన వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ మద్యపానము సేవించడము ఇలాంటివి లేకుండా మనము టెంపుల్ సిటీని చాలా ప్రశాంతంగా, చాలా మన తిరుపతి నగరాన్ని మద్యపానం లేకుండా సృష్టించడం అనేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యముపై నిఘా. కార్పొరేట్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏం డయాగ్నోస్ చేస్తున్నారు, ఆ చేసేదానికి ఎంతో వాళ్ళు ఫీజు కలెక్ట్ చేస్తున్నారు అనే దానిపై ఒక బృందాన్ని కేటాయించి నిఘా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. మెయిన్గా పేదలు, మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడి వాళ్ళు జీవితకాలంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు పొదుపు చేసి సంపాదించిన ధనంని ఏదో ఒక సడన్గా ఏదో ఒక ప్రమాదవశాత్తు ఏదైనా ఒక అకస్మాత్తుగా వాళ్ళకి ఏదైనా జరిగే ఒక ఆరోగ్య సమస్య ఏర్పడిందంటే హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి 10 లక్షలు 15 లక్షలు వాళ్ళు స్పెండ్ చేయలేకపోవచ్చు, అమౌంట్ దాన్ని ఎక్స్పెండిచర్ చేయలేకపోవచ్చు. అటువంటిప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యంపై నిఘా వేయబడాలి. నేను నా యొక్క మేనిఫెస్టోలో నేను ఎక్కువగా ప్రాధాన్యత కలిగించింది వైద్యము, విద్య, ఆరోగ్యము, మనకు ప్రకృతి అంటే పొల్యూషన్ లేకుండా చూడడం అనేది మెయిన్గా నేను ఇక్కడ చూసుకున్నాను. ఇక మూడో పాయింట్ ఏంటంటే నీటు, జేఈ, ఏఈ, ట్రిపుల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే మెటీరియల్తో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళకి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ లైబ్రరీలో ఆ బుక్స్ సేకరించి వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే ఆ లైబ్రరీలో బుక్స్ని ప్రతి ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ తిరుపతి నగరాల్లో కొన్ని పాయింట్స్ డిజైన్ చేసి ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఎన్ని వార్డులు ఉన్నాయో వార్డు ప్రకారంగా లైబ్రరీని క్రియేట్ చేస్తే పిల్లలకి చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. వాళ్ళ యొక్క జీవితంలో మంచి స్థానంలో వాళ్ళు చేరుకోగలుగుతారు. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్, ప్రతి విద్యార్థికి చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటే స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఆ విద్యార్థి చదువుకోవడానికి బ్యాంక్స్ అన్ని సహాయం చేయాలి. దాంతో అతను విద్యను కంప్లీట్ చేసుకొని ఎంటర్ప్రెన్యూర్గా, అంటే అతను సొంతంగా ఏదైనా సంస్థను స్థాపించి అతనే ఒక ఉద్యోగము క్రియేట్ చేసి మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక పారిశ్రామికవేత్తగా అతను రావాలని నేను కోరుకుంటున్నాను. మనకు తిరుపతి మహానగరంలో అర్బన్ ఏరియాలో ఎక్కువగా మన జాబ్స్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇండస్ట్రియల్ పరంగా ఏదో ఒక ఇండస్ట్రీస్ క్రియేట్ చేసి మనకు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువకులకి వాళ్ళకి ఉపాధి కార్యక్రమం అనేది మనము ఫస్ట్ కేటాయించాలి.
నెక్స్ట్ మైనారిటీలో చాలామంది 10th క్లాస్తోనే విద్యను ఆపేస్తుంటారు. 10th క్లాస్తో విద్యను ఆపకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 100% విద్యా ఉపాధి కల్పన అనేది నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ తిరుపతి నగరాన్ని నేను కాలుష్యరహితంగా చేయడానికి పచ్చని చెట్లు ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం అనేది ప్రోగ్రాం అనేది మనం ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు చూడండి, మన యొక్క టెంపరేచర్ తిరుపతిలో 46, 45 అలా వెళ్తుంది. దీనికి కారణం ఎవరు? మనము చెట్లు అనేది లేకుండా చేసుకోవడం వల్ల మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. పొల్యూషన్ లేకుండా చేయడానికి మనము చెట్లను పెంచండి. కూరల్లో ఎన్ని నీళ్ళు వేసినా ఎంత ప్రయోజనం అయిపోతుంది. మనము ఒక చెట్టు తీసుకొని దానికి ఒక నీళ్లు పోసి అది ఒక మనకు సహజంగా ఆక్సిజన్ను క్రియేట్ చేసుకోగలుగుతున్నాము. కాబట్టి తిరుపతి నగరాన్ని పచ్చని చెట్లతో మనము చూడాలని నా యొక్క ఆకాంక్ష. నెక్స్ట్ మనకు ఎక్కువగా చూసుకుంటే నా సెవెంత్ పాయింట్, పిల్లలు ఈ మధ్య ఎక్కువగా సెల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. సెల్ ఫోన్ అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మెమరీ తగ్గుతుంది, వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, పేరెంట్స్ మాట కూడా వినరు. దీనికనేసి మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే పిల్లలకి మోరల్ వాల్యూస్ అసలు లేవు. అంటే ఇంతకుముందు మనకు ఇళ్ళల్లో మనకు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు మంచి కార్యక్రమం ఏదో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు. కాబట్టి పిల్లలను సెల్ ఫోన్ నుండి దూరం చేసి యోగా మెడిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ వాళ్ళకి చెప్పడం అనేది చేయాలి. ఈ మోరల్ వాల్యూస్ అనేది మనకు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ జనరేషన్ వాళ్ళకి నెక్స్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి యోగా మెడిటేషన్ వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళ యొక్క మనకు ఉండే ప్రతి ఒక్క